తారీఖున జరిగే కౌంటింగ్ ప్రక్రియ మినిట్ టు మినిట్ అప్డేట్ కోసం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఫలితాల వరకు మా కేటీవీ తెలుగు ఛానల్ లైవ్ చూడండి. నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఈ పేరు వినిపించగానే దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అంటే దాదాపుగా ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎవరెవరు పెద్ద పెద్ద నేతలు ఉన్నారు, ఏ పార్టీకి సంబంధించిన నేతలు ఉన్నారని చెప్పేసి ప్రతి ఒక్కరూ దీని గురించి పెద్ద చర్చనీయాంశంగా మారింది. మరి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కొంతమంది ముఖ్యమైన నేతలు ఉన్న పరిస్థితి నెలకొంది. మరి ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్వయాన కేసీఆర్ కూతురే ఈ యొక్క ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మెయిన్ ముద్దాయిగా ఉండటం చాలా ఆశ్చర్యానికి గురి చేసిన పరిస్థితి నెలకొంది. మరి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే 2022లో ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీ, ఢిల్లీ లిక్కర్ కేసు అయితే బయటపడిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా దీంట్లో డిసెంబర్లో కవితని విచారించడం జరిగింది. దాదాపుగా తన నివాసంలోనే కవితను విచారించడం జరిగింది. ముఖ్యంగా అమిత్ అరోరా ఎవరైతే ఉన్నారో ఆయన అరెస్ట్ తర్వాత కవితకు సంబంధించిన కొంతమేర ఆయన సమాచారం ఇవ్వడంతో కవితను మొదట సిబిఐ అధికారులు విచారించిన తర్వాత ఆ తర్వాత ఈడీ అధికారులు కూడా కొంతమేర విచారించడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ యొక్క కేసులో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దాదాపుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక పెద్ద చర్చ జరుగుతుంది. ఏంటంటే మరి ముఖ్యంగా కేసీఆర్ ఇంతవరకు ఢిల్లీలో అరెస్ట్ అయిన తిహార్ జైల్లో ఉన్న కవితను ఎందుకు కలవలేదు, కవిత ఎందుకు మాట్లాడలేదు అంటే చాలా అఫీషియల్గా దీనిపైన కేసీఆర్ కూడా ఎలాంటి ప్రెస్ మీట్ పెట్టలేదు. దీనికి ముఖ్యమైన కారణం ఏంటని చెప్పేసి తెలుగు రాష్ట్రాల్లో కూడా రాజకీయ వర్గాల్లో కూడా ఒక పెద్ద చర్చ జరుగుతూ ఉంది. మరి ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇప్పటి వరకు కేసీఆర్ స్పందించింది మనం ఒకసారి చూసినట్లయితే కక్షపూరితంగానే బీజేపీ కవితను అరెస్ట్ చేసిందని చెప్పేసి ఈడీ అధికారులతోనో లేదంటే సిబిఐ అధికారులతోనో విచారణ జరిపించి అరెస్ట్ చేయించిందని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంతవరకు కూడాను తన లీగల్ టీంతో ఈ యొక్క కేసును మానిటరింగ్ చేయిస్తున్నారే తప్ప ఇంతవరకు కూడా కేసీఆర్ నోరు మెదపని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా స్వయంగా వెళ్ళి కేసీఆర్ ఢిల్లీలో ఉన్న కవితను, తిహార్ జైల్లో ఉన్న కవితను కలిసిన పరిస్థితి అయితే లేదు. మరి ముఖ్యంగా మనం చూసినట్లయితే హరీష్ రావు కానివ్వండి లేదంటే సంతోష్ కానివ్వండి, దీనికి సంబంధించిన ఎవరైతే బీఆర్ఎస్ గతంలో ఉన్న ఎంపీలు ఉన్నారో, ఎమ్మెల్యేలు ఉన్నారో వీళ్ళందరూ కూడా కొంతమంది బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, కేటీఆర్ ఇలాంటి వాళ్ళందరూ లేదంటే కవిత వాళ్ళ మదర్ వీళ్ళందరూ కూడాను వెళ్ళి కవితను కలిసి పరామర్శించిన పరిస్థితి నెలకొంది. కానీ ఇంతవరకు కేసీఆర్ వెళ్ళకపోవడంతో కొంతమేర ఇది రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. మరి ముఖ్యంగా మనం చూసినట్లయితే ఎందుకు కేసీఆర్ ఇక్కడ కవితను కలవట్లేదు, వెళ్ళి కవితతో మాట్లాడని పరిస్థితి ఏంటి? ఎందుకంటే ఒకవేళ నిజంగానే ప్రతిపక్షాలన్నీ కూడాను ఏకమై నిజంగానే కవిత తప్పు చేసింది కాబట్టి కేసీఆర్ వెళ్ళట్లేదని చెప్పేసి ఒక చర్చ జరుగుతోంది. మరి ముఖ్యంగా రాజకీయ లబ్ధి కోసమే కేసీఆర్ కవిత దగ్గరికి వెళ్ళట్లేదని చెప్పేసి మరొక వర్గం తమ వాదనలు అయితే వినిపిస్తూ ఉంది. మరి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ దాదాపుగా 2 నెలలు కవిత ఇప్పటి వరకు జైల్లో ఉన్నారు. ఇంతవరకు బెయిల్ కూడా రాని పరిస్థితి. మరి ముఖ్యంగా ఆవిడ బయటకు వస్తే కనుక ఈ యొక్క కేసుకు సంబంధించిన ఆధారాలు ఏవైతున్నాయో, ఎవరైతే అప్రూవర్గా మారిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడాను కొంతమేర ఈ కేసు విషయంలో ఆవిడ కవిత తారుమారు చేసే అవకాశం ఉంది. ఎవరైతే సాక్షులు ఉన్నారో, ఎవరైతే కొంతమేర అప్రూవర్గా మారిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా తారుమారు చేసే అవకాశం ఉంది. సో డెఫినెట్లీ కేసుని మరొక తప్పుదారి పట్టించే అవకాశం ఉందని చెప్పేసి ఇంతవరకు రౌస్ అవెన్యూ కోర్టు ఇంతవరకు బెయిల్ ఇవ్వని పరిస్థితి నెలకొంది. ఇప్పుడు మరి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కవితకు సంబంధించిన రిమాండ్ ఏదైతే ఉందో దాన్ని పొడిగించడం కూడా జరుగుతూ ఉంది. మరి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవితను దాదాపుగా మనం చూసుకున్నట్లయితే మార్చ్ 15వ తారీఖున అరెస్ట్ చేయడం జరిగింది. ఇంతవరకు కూడాను ఒక్కసారి కూడా బెయిల్ వచ్చిన పరిస్థితి లేదు. బెయిల్ పిటిషన్ వేసినా సరే, ఆమె హెల్త్ బాగాలేదన్నా సరే, అలాగే తమ కొడుకు ఎగ్జామ్స్ ఉన్నాయన్నా సరే, లేదంటే పార్టీకి సంబంధించి తను స్టార్ క్యాంపెయినర్గా ఉన్నారు, తనకి ఏదైతే కొంతమేర అన్ని నియోజకవర్గాల్లో అన్ని పార్లమెంట్ సెగ్మెంట్లలో ఆవిడ ప్రచారం చేయాల్సి ఉంది కాబట్టి సో డెఫినెట్లీ నాకు బెయిల్ ఇవ్వాలని చెప్పేసిన ఇంతవరకు కూడాను రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ ఇచ్చిన పరిస్థితి లేదనమాట. సో మరి ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల తర్వాత బాల్కా సుమన్ కానీ లేదంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కానీ వెళ్ళి కలిసి వచ్చిన పరిస్థితి అయితే నెలకొంది. అక్కడ జరుగుతున్న పరిస్థితులు ఏంటి, హెల్త్ పరంగా కానీ లేదంటే అక్కడ కేసుకి సంబంధించిన వివరాలన్నీ కూడా అడిగి తెలుసుకున్న పరిస్థితి నెలకొంది. మరీ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కూతురు ఇంతవరకు 2 నెలలు దాదాపుగా జైల్లో ఉన్నా సరే కేసీఆర్ ఎందుకు కవితను కలవలేదు, లేదంటే కవిత గురించి మాట్లాడలేదు, ఓపెన్ స్టేట్మెంట్స్ ఇవ్వలేదు, లేదంటే కనీసం ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు అనే దాని మీద ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా కొంతమేర పెద్ద చర్చనీయాంశంగా మారింది. మరి ముఖ్యంగా రానున్న రోజులు అసలు కవితకు బెయిల్ వస్తుందా రాదా, లేదంటే కవిత నిజంగానే పర్మనెంట్గా జైల్లో ఉండాల్సి వస్తుందా, లేదంటే అసలు పరిస్థితి ఏంటి, నిజంగానే మళ్ళీ పుంజుకునే పరిస్థితి ఉందా బీఆర్ఎస్ పార్టీ? ఎందుకంటే బీఆర్ఎస్ నాయకులందరూ కూడా గతంలో కవితకు నోటీసులు ఇచ్చినప్పుడే దాదాపుగా నియోజకవర్గ కేంద్రాలన్నింటిలో కూడాను వాళ్ళ మీద కొంతమేర స్ట్రైకులు చేసిన పరిస్థితి, ధర్నాలు చేసిన పరిస్థితి, లేదంటే
కవితను అరెస్ట్ చేయొద్దని చెప్పేసి కొంతమేర అక్కడ యాజిటేషన్ చేసిన పరిస్థితి నెలకొంది. మరి ముఖ్యంగా ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే కొంతమేర బీఆర్ఎస్ నేతలందరూ కూడా కొంతమేర సైలెంట్ అయిన పరిస్థితి అయితే మనం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పటివరకు పార్టీ ఓడిపోయిన పరిస్థితి ఉంది, కేవలం ప్రతిపక్షంలోనే ఉంది. అందులోనూ కొంతమంది బీఆర్ఎస్ నేతలు పార్టీని వీడి అటు బీజేపీకి కానీ కాంగ్రెస్కి కానీ వెళ్తున్న పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితులతోనే బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, లేదంటే గులాబీ బాస్ కానివ్వండి ఉక్కిరిబిక్కిరి అవుతున్న పరిస్థితి నెలకొంది. కానీ కూతురి ఘటనపై స్పందించని కేసీఆర్ నిజంగానే పార్టీలో ఉన్న నేతలకు కానీ, పార్టీలో ఉన్న శ్రేణులకు కానీ, పార్టీలో ఉన్న లీడర్లకు కానీ ఏదైనా కష్టం వస్తే అంటే సొంత కూతురు పట్లనే ఇంతవరకు స్పందించిన కేసీఆర్ ఏదైనా పార్టీ శ్రేణులకు కష్టం వస్తే, పార్టీ నాయకులకు కష్టం వస్తే నిజంగానే ఎలా రక్షిస్తాడు? అసలు పార్టీ క్యాడర్ను బతికించే పరిస్థితి ఎక్కడుంది? నిజంగానే కేటీఆర్ ఎందుకు మాట్లాడలేదు అని చెప్పేసి కొంతమేర సొంత పార్టీ వర్గాల్లోనే ఇది ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే అనేకమైన మంది అంటే యూత్ లీడర్స్ కానివ్వండి, లేదంటే ఎమ్మెల్యే క్యాండిడేట్లు కానివ్వండి, ఎక్స్ఎమ్మెల్సీలు కానివ్వండి, కార్పొరేటర్లు కానివ్వండి, వార్డు మెంబర్లు అయినా సరే వాళ్ళందరూ కూడాను పార్టీని వీడి ఎక్కువ శాతం కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీలో కానీ చేరుతున్న పరిస్థితి అయితే నెలకొంది. మరీ ముఖ్యంగా ఎందుకు కేసీఆర్ మౌనం వేయట్లేదు? కవితపై ఎందుకు స్పందించట్లేదు? కవితని అరెస్ట్, సొంత కూతురుని దాదాపుగా 2 నెలలు జైల్లో ఉంచినా సరే ఇంతవరకు ఆవిడని పరామర్శించిన పరిస్థితి లేదు, వెళ్ళి కలిసి వచ్చిన పరిస్థితి లేదు, ఇంతవరకు దాని గురించి చర్చించిన పరిస్థితి లేదు. కానీ సొంత పార్టీ క్యాడర్లో ఒకవేళ ఎవరికైనా ఆపద వస్తే కేసీఆర్ ఎలా రక్షిస్తాడు? ఇంతవరకు లీగల్ టీం ద్వారానే వెళ్తున్నాడు. అంటే సొంత కూతురికి కష్టం వస్తేనే లీగల్ టీం అని చెప్పాడు కేసీఆర్. కానీ సొంత పార్టీ నేతల పరిస్థితి ఏంటి అని చెప్పేసి కొంతమేర బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో కూడా ఈ యొక్క చర్చ జరుగుతూ ఉంది. సో మరీ ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడాను మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. ఇందులో కవిత పట్ల ఎందుకు కేసీఆర్ మౌనం వేయట్లేదు? ఈ కేసు గురించి ఎందుకు మాట్లాడలేదు? రాజకీయ లబ్ధి కోసమేనా, లేదంటే రానున్న కాలంలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి, అసలు ఏం జరుగుతుంది అనేది కూడా తప్పకుండా మీ ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.